కాంగ్రెస్ నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 20% ప్లస్ టెండర్కు పోయిందంటే ఈ యొక్క సైట్ విజిట్ సర్టిఫికేట్ వలన తన దగ్గర కుటుంబాలకు వర్గాలకు తన బంధువుల వర్గానికి ఇవ్వడం వల్ల ఈరోజు 20% ఎక్సెస్లో ఈరోజు ఓబీ టెండర్లు పోవడం జరిగింది. ఇప్పుడు జీవితంలో ఇప్పుడు జరగలేదు. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ లాస్లో పోయి నడిపించింది ఈ యొక్క ఓబీ సర్టిఫికేట్ వలన. దాని తర్వాత సింగరేణి సంస్థ ఎప్పుడు కూడా బకాయిలు ఉండకపో ట్రాన్స్కో కానీ జెన్కో కానీ ఇమ్మీడియట్గా కడుతూ సింగరేణి బతికిద్దురు. కానీ ఈరోజు ప్రప్రథంగా సింగరేణికి బకాయి ప్రభుత్వము 50,000 కోట్ల బకాయిలు కూడా ఈరోజు ప్రభుత్వం చెల్లవలసి ఉన్నది, బాధ్యత ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఏంది? సింగరేణి సంస్థ మొత్తం అప్పుల పాలవుతుంది. లాస్ట్కు వశపడక ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి లాస్ట్కు జీతాలు లేకపోతే ఏం చేసిండ్రు? ఇప్పుడున్న పరిస్థితిలో ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నారు సింగరేణి సంస్థ. ఓవర్ డ్రాఫ్ట్ ఈ యొక్క పత్రికా సోదరుల ప్రపంచం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఓవర్ డ్రాఫ్ట్ అనేది రాష్ట్రం యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ఓవర్ డ్రాఫ్ట్ ఇప్పుడున్నది 3,200 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. ఈ రాష్ట్రానికన్నా ఎక్కువ ఓడి ఇప్పుడు సింగరేణి తీసుకుంటుంది. 4,000 కోట్ల ఓడి తీసుకుంది. ఇప్పుడు 4,000 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని ఇప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి సింగరేణి తీసుకురావడం జరిగింది ఈరోజు. ఇప్పుడు నేను అడుగుతున్నాను శ్రీబాబు గారు, బట్టి విక్రమ గారు, ఏమైంది ఈ బొగ్గు? ఈ మిస్సింగ్ బొగ్గు ఏమైంది? 26 లక్షల మెట్రిక్ టన్ను బొగ్గు ఎక్కడ ఉన్నది? ఎక్కడ తెలంగాణ గడ్డ మీద లేదు. మరి ఏమైంది? కాబట్టి అంటే సిబిసిఐడి ఎంక్వైరీ, అంటే సిబిఐ ఎంక్వైరీ, అంటే ఎంక్వైరీ చేసింది కదా. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంత పెద్ద స్కామ్ 26 లక్షల మెట్రిక్ టన్ను బొగ్గును ఈ భూమి మీద లేకుండా పోయింది, అఫీషియల్ రికార్డు ఉన్నది. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసేందుకు ఈ యొక్క బొగ్గు శాఖ మంత్రులు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇది నీ సంస్థ, నీ కళ్ళ ముందు జరుగుతున్న సంస్థ, తెలంగాణ యొక్క వనరులు ఇది ఒక సుమారు ఇందులో ఇప్పుడు 36,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 36,000 ఎంప్లాయీస్ అంటే సుమారు 1,00,000 మంది సంబంధించి, ఒక కుటుంబంలో 3 ఉన్నా కూడా 1,00,000 మందికి సంబంధించిన ఇష్యూ ఇది. అలా మా ప్రాంతం వాసులు ఉన్న సింగరేణిలో మా బంధువర్గాలు ఉంటారు, మా కుటుంబకాలు ఉంటారు, మా ప్రాంతంలో అందరూ కూడా వాళ్ళ భవిష్యత్ సంబంధించిన ఇష్యూ. సింగరేణి లాభాల బాటలు పోయి నష్టాల బాటలకు ఎందుకు వచ్చింది, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ స్కామ్ జరిగింది? కాబట్టి ఇమ్మీడియట్గా సిబిసిఐడి ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ చేసుకొని ఈ యొక్క 20 లక్షల మెట్రిక్ బొగ్గు ఏమైంది, ఎందుకోసం దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిర్రు, ఎందుకు సంస్థ 4,000 కోట్ల ఓడి తీసుకుందో మీరు ఇమ్మీడియట్గా చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది. ఇందులో స్టేట్ షేరు 51 ఉంది, మీ సంస్థ సెంట్రల్ స్టేట్ 41% ఉంది కదా. సో 49% ఉంది కదా. మీరు ఈరోజు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానివ్వండి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ మీరు ఇమ్మీడియట్ స్పందించండి. కేంద్ర వాటా కూడా 49% ఉంది. ఎక్కడ పోయింది ఈ బొగ్గు